దశాబ్దాల కాలం పాటు సాంస్కృతిక రంగాన్ని అరుణోదయ సాంస్కృతిక సమైక్య ఏర్పాటు చేయడంలో తాతగారు కానూరు వెంకటేశ్వరరావు గారు, అరుణోదయ రామన్న తర్వాత కామ్రేడ్ నాగన్న కూడా ఒక ముఖ్యమైనటువంటి పాత్ర పోషించినటువంటి ఈ ముగ్గురు ఆ సంస్థ నిర్మాణానికి ప్రధాన భూమిక పోషించినటువంటి వ్యక్తులు. ఈరోజు ముగ్గురు ఆ సంస్థకు దూరమైనటువంటి వారు. ఇవాళ కళారంగం అనేటటువంటిది నాగన్న రాసినటువంటి పాఠాలు ఒక తెలంగాణ లేకపోతే ఆంధ్రకు సంబంధించినటువంటి లేదా మన దేశం సంబంధించిన కాదు, ప్రపంచ దేశాల్లో జరుగుతున్నటువంటి యుద్ధాల మీద కావచ్చు, ఇవాళ నిత్యావసర పెరుగుతున్నటువంటి ధరల మీద కూడా అనేక పాటలు రాసి ప్రజల్ని చైతన్యపరిచినటువంటి వ్యక్తి ఇవాళ కళారంగంలో లేకపోవడం అనేది సంస్కృతిక రంగానికి తీరని లోటు అని చెప్పేసి, అదేవిధంగా ఉద్యమకారులకు తీరని లోటు అని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. అంతేకాదు వ్యక్తిగతంగా నాకు నాగన్న నాతో మాట్లాడిన సందర్భాల్లో చాలా సందర్భాల్లో మా భార్య కూడా కళాకారిణి. రెండు క్యాసెట్లో మా భార్యకు పాట పాడించాడు. ఒకటి మహిళా సంఘం రాష్ట్ర మహాసందర్భంగా తీసినటువంటి క్యాసెట్లో పాట పాడించాడు. రెండోది కామ్రేడ్ గణేష్ అన్న క్యాసెట్లో కూడా పాట పాడించడానికి తన వంతు పాత్ర పోషించాడు. అనేక సందర్భాల్లో కూడా మా మిసెస్ తను ఈరోజు దూరమైనా కూడా అనేక సందర్భాల్లో కలిసినప్పుడు కూడా మా పాప గురించి అడిగేటటువంటి వ్యక్తి. గత 2 సంవత్సరాల నుండి మాత్రమే తన అనారోగ్యంతో ఉన్నప్పుడు సందర్భం తప్ప మిగతా సందర్భంలో మాతోటి తనతోటి పాటలు పాడించే సందర్భం బతికున్నప్పుడు మాత్రం అనేక సందర్భాలలో ఆయన సునీత మంచి కళాకారిణి, ఈమెను కళారంగంలో తీసుకురావాలని చెప్పేసి ప్రోత్సహించినటువంటి వ్యక్తి కామ్రేడ్ నాగన్న. అంటే కళారంగంలో రావడం కోసం అనేక మంది కళాకారులని ప్రోత్సహించేటటువంటి వ్యక్తి. ఉద్యమంలో కొనసాగడం కోసం రావాలి, ఉద్యమంలో కళాకారులు అనేటువంటి వాళ్ళు ఉండాలి. ఈ దేశంలో నూతన ప్రజాస్వామ్య విప్లవం తీసుకురావడంలో అంటే తండ్రుల కొద్ది మాటలున్నా అరాం సంబంధం సంస్కృతి రంగం కీలకమని చెప్పేసి సంస్కృతి రంగాన్ని ముందుకు తీసుకొచ్చి ఉర్రూతలుగించినటువంటి దాంట్లో క్రియాశీలమైనటువంటి పాత్ర శిఖరాన్ని ఇవాళ కోల్పోవడం అనేది ఒక బాధాకరం. ఇదొక విప్లవ ఉద్యమానికి నష్టకరం అని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. కామ్రేడ్ నాగన్న నిస్వార్థంగా విప్లవ ఉద్యమంలో ప్రజలకు అంకితమై ప్రజలే నా శాశ్వతం, ప్రజలే నా జీవితం అని చెప్పేసి ఉద్యమంలో కొనసాగినటువంటి వ్యక్తి ఒక శిఖరం. ఇవాళ బయటి కళాకారులే మనం అనడం అనేది కాదు, మన సంస్కృతి రంగంలో మనం పొగడుకోవడం వేరైతే బయటి కళాకారులే ఇవాళ కళను అమ్ముకోకూడదు, కళను ప్రజలకు అంకితం చేయాలని చెప్పేసి ప్రజల్ని కళ అనేది ప్రజలకు అంకితం కావాలి తప్ప ఒక రాజ్యానికో లేక ఒక వ్యక్తికో సొంతం కాకూడదని చెప్పేసి ప్రజారంగాన్ని ప్రజల్ని చైతన్యపరిచే దాంట్లో ఒక శిఖరం అని చెప్పేసి బయట కళాకారులు ఇవాళ మాట్లాడగలుగుతున్నారంటే ఆయన త్యాగం ఎంతో మనం ఒకసారి గ్రహించాలి. అందుకోసమే ఈ దేశంలో దురదృష్టం ఇవాళ మనం చూస్తున్నటువంటిది ఏంటిది, ప్రపంచీకరణ పేరుతోటి సామ్రాజ్యవాద పేరుతోటి ఇవాళ జరుగుతున్నటువంటి అనేకమైనటువంటి చూస్తున్నాం. అంతేకాదు ఇవాళ భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 70-80 సంవత్సరాలు అవుతున్నా నేడు మన దేశంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం హైందవ మతంతో మతం పేరుతోటి ఇవాళ మతోన్మాదం పేరుతోటి ఇవాళ అనేకమైనటువంటి దౌర్జన్యాలు దౌర్భాగ్యం జరుగుతున్నటువంటి స్థితి, ఇవాళ దళితులపై దాడులు జరుగుతున్నటువంటి స్థితి, ఇవాళ ప్రశ్నించే గొంతులు నొక్కుతున్నటువంటి పరిస్థితి. అంతేకాదు ఇవాళ మనందరినీ నమ్మిస్తున్నారు కదా, మనందరం నమ్ముతున్నాం కదా, దేవుడు అంటే భక్తి అని చెప్పేసి మనం అంటున్నాం. మరి దేవుడి మీద భక్తి ఉన్నటువంటి మనం ఇవాళ రాముడు ఈ దేశంలో బతకాలంటే రాముడు జై శ్రీరామ్ అనాలని చెప్పేసి మనతోటి నివేదిస్తున్నారు. మనం కూడా తప్పని పరిస్థితి హిందువులం కాదా, మనం జై శ్రీరామ్ అనకపోతే మనమే పాకిస్తాన్ లో బంగ్లాదేశ్ లో అనుకుంటామని చెప్పేసి మనం జై శ్రీరామ్ అనుకున్నాం, మాట్లాడుతున్నాము. ఇవాళ జై శ్రీరామ్ పేరుతోటి అదే రామాలయంలో ఉన్నటువంటి 500 కోట్లు దొంగతనం జరిగితే మరి ఏ దేవుడు కాపాడుకోలేదు ఎందుకు అంటే దేశంలో మతం పేరుతోటి ప్రజల్ని వంచిస్తున్నారు, మోసం చేస్తున్నారు. అందుకోసమే మతం ఒక మందులాగా తయారైంది. అందుకోసం ఈ దేశంలో మతం పేరుతో జరుగుతున్నటువంటి మతోన్మాదానికి వ్యతిరేకంగా మనం ఉద్యమించాల్సినటువంటి కర్తవ్యం మనపై ఉన్నది. అదే మనం నాగరికించే నిజమైన వాళ్ళు తప్ప మరొకటి కాదు. అందుకోసం ఈ దేశంలో దోపిడీ వ్యతిరేకంగా, ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దోపిడీ వ్యతిరేకంగా ఇవాళ పాలక వర్గాలు
అందరికి ఉద్యోగ ఉపాధి కల్పిస్తామని చెప్పేసి మోసం చేస్తున్నారు, వంచిస్తున్నారు. ఓట్లు దండుకున్న తర్వాత ఇవాళ కార్పొరేట్ శక్తులకు ఇవాళ మనం మాట్లాడుకునేటువంటి అదాని అమ్మాయిలకు దాసోహం చేస్తున్నటువంటి స్థితి ఈ దేశంలో కొనసాగుతుంది. అందుకోసం వీటి వ్యతిరేకంగా ఉద్యమించాలి. పేదవాడి రాజ్యం రావాలి. పేదవాడి రాజ్య లక్ష్యం ఏ లక్ష్యం కోసం అయితే తను గానం పాడి ప్రజల్ని ఉర్రు తొలగించిండో ఆ లక్ష్యాన్ని నెరవేర్చేందుకు తుదకంట మనం అందరం కలిసి పోరాడాలి. అదే మన నాగన్నకి ఇచ్చే నిజమైన నివాళి అవుతుందని చెప్పేసి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా విప్లవ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తుంది.